ఉప్పు తక్కువైంది, తప్పగా ఉంది. దిస్ ఈస్ ద ఓపెనింగ్ డే ఆఫ్ ఇంపాక్ట్ and let us make it a roaring. How are you doing? Whenever someone asks you, my dear friend, you should always remember to say, I am doing awesome, I am doing excellent, because you are all associated with an amazing program called Impact 2016 Vijayawada. Please put your hands together for Impact. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Wow! Awesome! I am so delighted to be here, and I am very much thankful to the Rotary Club of Vijayawada Michan for sponsoring this amazing program. Thank you, my dear sisters and brothers Rotarians. God bless you all. God bless your work. God bless your club. Please put your hands together for Rotary Club of Vijayawada Michan. మిత్రులారా, చాలా టాపిక్స్ ఇంపాక్ట్లో మాట్లాడడం జరిగింది. ఇవాళ ఎందుకు అనిపించింది ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అనే టాపిక్ మీద మాట్లాడాలి అనేసి. హౌ మెనీ ఆఫ్ యు హర్డ్ అబౌట్ దిస్ వర్డ్ ఇమోషనల్ ఇంటెలిజెన్స్? వాట్ ఈస్ ఇమోషనల్ ఇంటెలిజెన్స్? Can you please give me the mic? Closer. An individual's response to the situation without hurting other individual. Very well. Who is being attacked. Very good. I understood. That's right point. నాకు మంచిగా అనిపిస్తుంది, కానీ అది కాదు. I should look at myself with others' point of view. అవతలకి కళ్ళతో నన్ను నేను చూస్తున్నప్పుడు నాలో నిజమైన వ్యక్తి అన్నవాడు బయటపడుతుంది. అండర్స్టాండింగ్ ద అదర్ పర్సన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ మిస్అండర్స్టాండింగ్స్ వల్లే మన రిలేషన్స్, మన ఫ్రెండ్షిప్, దేశాల మధ్యలో గొడవలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి మిత్రులారా. సో దిస్ ఈస్ ఎ వెరీ యూస్ఫుల్ టాపిక్. నేను యాక్చువల్గా ఇది 6 hours చెప్తుంటాను కార్పొరేట్ కంపెనీస్లో. దాన్ని 1 గంటకు నేను కుదించడం జరిగింది. ఒక స్టూడెంట్కి ఏం అవసరమో ఆ విషయాలు మాత్రమే వాళ్ళు నేను మీతో చర్చించబోతా ఉన్నాను. భార్య భర్త బిజీగా ఉంటే న్యూస్ పేపర్ ఇవ్వండి అని అడిగిందంట. ఇంకా న్యూస్ పేపర్ చదువుతానంటే టెక్నాలజీ పెరిగింది, న్యూస్ పేపర్ కాదు, ఇదిగో నా ట్యాబ్ తీసుకొని ట్యాబ్ ఇచ్చింది. అక్కడ కాక్రోచ్ ఉంటే దాన్ని చంపేది, ట్యాబ్ అయ్యేది. ఇక్కడ భర్త చేసిన పొరపాటు ఎందుకు న్యూస్ పేపర్ అడిగింది అన్న విషయం ఫస్ట్ తెలుసుకోవాలి. హీ షుడ్ అండర్స్టాండ్ వై షీ ఈజ్ ఆస్కింగ్ ఫర్ ద న్యూస్ పేపర్ మన లైఫ్ లో. సో నౌ లెట్ us know what exactly is emotional intelligence. What is emotional intelligence? Simply చెప్పాలంటే the ability to understand others and to act wisely in human relations. Ability to understand. ఒక భార్య భర్తను అర్థం చేసుకోవాలా, భర్త భార్యను అర్థం చేసుకోవాలా, ఒక విద్యార్థి లెక్చరర్ని అర్థం చేసుకోవాలి, ఒక లెక్చరర్ విద్యార్థిని అర్థం చేసుకోవాలి, ఒక పార్టీ నాయకుడు కార్యకర్తను అర్థం చేసుకోవాలి, కార్యకర్త పార్టీ నాయకుడిని అర్థం చేసుకోవాలి. అండర్స్టాండ్ వన్ అనదర్. చాలామంది ఏం చేస్తున్నారంటే నేనే కరెక్టు, నాకన్నా తక్కువ అని ఒత్తి పెట్టాలి, నాకన్నా పెద్దగా చదువులేను నేను కింది చూపు చూడాలి. నేను ఎంతోమందిని చూస్తుంటాను, మా బ్రదర్ని కూడా చూసి. ఆయన ఏ రూమ్ అయితే తీసుకుంటారో ఆ మంచం మీద పడుకోబెట్టారు డ్రైవర్. నేను చాలామందిని చూశాను, డ్రైవర్ని సపోజ్ టు స్లీప్ ఇన్ ద కార్. మా అన్నని అడిగాను, అన్న జనరల్గా ఇట్లా జరుగుతూ ఉంటుంది, మరి యువర్ గివింగ్ ద ఈక్వల్ పొజిషన్ టు హెడ్. అప్పుడు ఆయన ఏం చెప్పాడు తెలుసా? ఈజ్ ఆల్సో హ్యూమన్ బీయింగ్. ఇంకా చెప్పాలంటే వెరీ ఇంపార్టెంట్ హ్యూమన్ బీయింగ్. ఎందుకు వెరీ ఇంపార్టెంట్? ఆయన రాత్రి మంచిగా పడుకుంటే ఏసీలో
పొద్దున సేఫ్ గా నిలబడతాం. ఫస్ట్ పాయింట్ వాట్ ఈ సెడ్, హి ఈజ్ ఎ హ్యూమన్ బీయింగ్, అంతే సాటి మనిషి, గౌరవించాలి రెస్పెక్ట్ ఆఫ్ హిస్ పొజిషన్. ఒక యజమాని దగ్గర 2 గుర్రాలు ఉన్నాయి. దూరం నుంచి చూడడానికి 2 గుర్రాలు ఒకేలా ఉన్నాయి, వెరీ బ్యూటిఫుల్ హార్సెస్. కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే అర్థమవుతుందంట, అందులో ఒక గుర్రము హెల్తీగా ఉంది, ఒక గుర్రం ఏమో గుడి బ్లైండ్, టోటల్ బ్లైండ్. కానీ ఆ ఓనర్ యజమాని ఎంత మంచోడంటే ఆ రెండింటికి ఈక్వల్ ప్రాధాన్యత ఇస్తాడు. ఇది గుడ్డిది కదా అని చిన్నచూపు చూడలే, ఈక్వల్. కాకపోతే ఈ గుడ్డిది ఎక్కడ వెళ్ళలేదు కాబట్టి హెల్తీగా ఉన్న గుర్రానికి ఒక బాధ్యత అప్పచెప్పాడు, ట్రైనింగ్ ఇచ్చినాడు. ఈ గుర్రాన్ని తనతో పాటు తీసుకోవాలి ఎక్కడ వెళ్ళినా కూడా. మరి ఈ గుడ్డి గుర్రానికి ఎట్లా తెలుస్తుంది, మన మాటలు రావు. అందుకని ఏదైతే ఆరోగ్యంగా గుర్రం ఉందో దాని మెడలో ఒక గంట కట్టాడు. అది ఎక్కడ పోయినా కూడా ఆ గంట సపోర్ట్ ఫాలో అవుతూ షీస్ ఫాలోయింగ్ అండ్ ఇట్ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్. సాటి స్నేహితుడిని, సాటి మిత్రుడిని అది మర్చిపోకుండా యజమాని ఫ్రెండ్, కొడుకైనా కూతురైనా ఒకటి చెప్పాలంటే నా కూతురే బెటర్, కనీసం సత్యం నాకు మంచుకలు వస్తుంది. కాబట్టి ఈ డిస్క్రిమినేషన్ అనేది పెట్టకండి ఎవరు ఏమైనా సరే. ఎందుకంటే ఒక కుటుంబంలో నేను చూశాను, అమ్మాయి ఒక రోజు ఎందుకో లేట్ వచ్చింది ఇంటి నుంచి. ఆ రోజు 1.5-2 గంటలు క్లాస్. ఏం చేసినావు, ఎక్కడ పోయినావు, ఏం చేసినావు. కొడుకు రోజు 11 గంటలకు వస్తాడు. ఏ తల్లిదండ్రులు కూడా మొగోడు తిరుగుతాడు వస్తాడు. అందుకే మొగోళ్ళలో చాలా మంది ఫేవర్స్గా వెళ్ళిపోతాం. మై డియర్ ఫ్రెండ్, యూ ఆర్ సపోజ్ టు క్వశ్చన్ బోత్. ఇద్దరిని అడగాలి, ఇద్దరికి ఒకే న్యాయం అన్నది చెయ్యాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అదర్వైజ్ యూ ఆర్ గోయింగ్ టు స్పాయిల్ ద రిలేషన్షిప్ బిట్వీన్. అండ్ మొహమ్మద్ అలీ గురించి ఒక మాట చెప్పాలి. అంటే ఆయన యొక్క ఎమోషన్స్ ఎంత కంట్రోల్లో పెట్టుకున్నాడంటే, యూ ఆల్ నో కదా మొహమ్మద్ అలీ బాక్సర్, వెరీ స్ట్రాంగ్ మ్యాన్. ఆ పంచ్ పవర్ భయంకరంగా ఉంటుంది. ఆయన ఒకసారి ఒక మాట ఉన్నాడు, నేను ఎప్పుడైతే రింగ్ మీదకి ఫైట్కి వెళ్తానో ఒక వరుసని జనాలను చూస్తాను, కిక్కెట్స్ పోయిందంటే ఒక్క కుర్చీ కూడా ఖాళీ ఉండదు, 1 ఇంచు కూడా ఖాళీ ఉండదు. అప్పుడు మొహమ్మద్ అలీ చెప్తాడు, ఇందులో 80% మంది నేను ఎట్లా ఓడిపోతానో చూడడానికి వచ్చిన వాళ్ళు, 20% మంది నేను ఎట్లా గెలుస్తానో చూడడానికి వచ్చిన వాళ్ళు, 80% మంది నా ఓటమిని చూడడానికి వచ్చిన వాళ్ళే. ఇక్కడ 20% మాత్రమే నా యొక్క అభిమానం ఉన్నారు. ఏది ఏమైనా సరే హాల్ ఫుల్ అయింది, నా డబ్బులు అయితే నాకు వస్తుంది. ఏది ఏమైనా సరే హాల్ ఫుల్ అవుతుంది, నా డబ్బులు మాత్రం నాకు వస్తాయి. కానీ ఎప్పుడైతే ఫైట్ దిగుతానో ఇక్కడ కూర్చున్న 100% మంది నన్ను సపోర్ట్ చేయడానికే వచ్చినారు. ఐ జస్ట్ క్లోజ్ మై ఇయర్స్ ఫర్ ఎనీ కమెంట్స్. ఏది చేసినా కూడా పాజిటివ్ దృష్టితో నేను చూస్తాను. కాబట్టి ఇన్ని విజయాలు నా సొంతం చేసుకోగలిగాను అని చెప్పాను. మిత్రులారా, మనం ఎవరైనా ఒక చిన్న మాట అనేసరికి కుమిలిపోతాం. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు డిమోటివేట్ us. ఒక అగ్గిపుల్లి ఇట్లా వేసి వెళ్ళిపోతాడంటే మనం నిలబడిపోతూ ఉంటాం. నెవర్ ఎవర్ అలౌ ఎనీవన్ టు ప్లే విత్ యువర్ ఎమోషన్స్. నెవర్ అలౌ. ఎవడు ఎట్లా పడితే అట్లా ఆడిపించడానికి మన మనుషులం, మనం జంతువులం కాదు. సో మై డియర్ ఫ్రెండ్, ఆల్వేస్ ట్రస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ యూ కెన్ డూ వండర్స్. ఇవాళ నేను ఏదో ఈ స్థితిలో ఉన్నాము అంటే మళ్ళకు పాల్పూర్ణిమ నేను నడవలేదండి. ఎన్నో ముళ్ళు గుచ్చుకున్నాయి. ఆ ముళ్ళు గుచ్చుకున్నంత మాత్రం నేను భయపడలే, ముళ్ళు తీసినాము, నడుస్తూ పోయినాం, ఇవాళ ఈ స్థితికి చేరాము. చెప్పాలంటే ఇప్పుడు పిల్లలు చాలా మంది ఇంకా అదృష్టవంతులు, ఎందుకంటే యూ హ్యావ్ వెరీ గుడ్ పేరెంట్స్ టు టేక్ కేర్ ఆఫ్ యూ. మరి ఎందుకు ఎమోషన్స్ అదుపు పెట్టుకోలేకుండా అప్పటికప్పుడే సూసైడ్ టెండెన్సీ అంటారు, మార్పులు తక్కువ తెచ్చుకుంటాను అంటారు, ప్రేమ విఫలమైతే పోతానని ఒకడంటాడు, ఉద్యోగం రాలేదని పోతానంటాడు ఒకడు. మై డియర్ ఫ్రెండ్, దీస్ ఆర్ ఆల్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్. యు ఆర్ సపోజ్ టు యాక్సెప్ట్ దెమ్ యాజ్ దే కమ్. చిన్న చిన్న విషయాలకు భయపడిపోయి దయచేసి యూ డోంట్ హ్యావ్ టు డిస్టర్బ్ యువర్ సెల్ఫ్. వన్ టైమ్ ఆర్ ది అదర్ యు మైట్ ఎన్కౌంటర్. ఎమోషన్స్లో చాలా రకాలు ఉంటాయి. అందులో వెరీ ఇంపార్టెంట్, ప్రతిరోజు ఏదో ఒక టైంలో మనం అనుభవించేది కోపం ఉంటుంది. కానీ బట్ యూ షుడ్ కన్వర్ట్ యువర్ యాంగర్ ఇంటూ ఎ రెజల్యూషన్. మన కోపాన్ని పాజిటివ్గా మర్చిపోగలగాలి. గాంధీ గారి లాగా రైల్వే ప్లాట్ఫామ్ అయిన తోసేస్తే ఏమన్నారు? రాయి ఇస్తలేదు, ఆయన బండబుక్కులు తిట్టలేదు. ఏమన్నారు? యూ హ్యావ్ థ్రోన్ మీ అవుట్ ఆఫ్ దిస్ కంపార్ట్మెంట్, ఐ విల్ థ్రో యూ అవుట్ ఆఫ్ మై నేషన్ వన్.
ఐ విల్ థ్రో యూ అవుట్ ఆఫ్ నేషన్ వన్ డే. నువ్వు రైలు పెట్టేకెళ్ళి బయట పెట్టినావు బిడ్డ, నా దేశంకే నిలబడతాడు అన్నంత పని చేసినాడు. హీ కన్వర్టెడ్ హిస్ యాంగర్ ఇంటూ ఎ రెజల్యూషన్. అలా ఉండాలి కానీ పిచ్చి కోపము కాదు. ఒకడు అంటాడు, సార్ నాకు కోపం వస్తే నేను మనిషిని రాస్తానంటాడు. మనుషులుగా సంతోషం వచ్చినప్పుడు సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి, కానీ చాలా మంది చేసుకోరు. మూడవది ఫియర్, భయం. భయం కూడా ఉండాలి మిత్రులారా మనిషికి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కానీ ఆ భయాన్ని మనము ఆందోళన కింద మార్చుకోకూడదు. ఫియర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్లో నేను ఫెయిల్ అయిపోనంటే ఏం జరుగుతుంది, నా పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది అన్న భయం ఉండాలి. ఒక తండ్రి వచ్చాడు, నా కొడుకు టెన్షన్ పడిపోతున్నాడు సార్, భయపడిపోతున్నాడు సార్ ఎగ్జామ్స్ అంటే, నేనన్నా మంచిదే. భయం అన్నది ఉండాలి. భయం అన్నది ఎవరికి ఉంటుంది? నేను పరీక్ష రాసి బాగుపడాలి అన్న వారికి భయం ఉంటుంది. పరీక్ష పాస్ అయితే ఎంత, ఫెయిల్ అయితే ఎంత అన్న వారికి భయం అన్నది ఉండదు. కాబట్టి ఫియర్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అండ్ డిస్గస్ట్. అసహ్యకరమైనది సర్ప్రైజ్ అన్నది ఎక్కడ చూపించాలని. ఫర్ ఎగ్జాంపుల్, చాలా మందికి ఇది కూడా తెలియదు. ఒక ఫ్రెండ్కి ఇంకొక ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండ్స్ అన్నమాట, చిన్ననాటి ఫ్రెండ్స్. వాళ్ళు 10 సంవత్సరాల తర్వాత అమెరికా నుంచి వచ్చి ఆ ఫ్రెండ్కు ఫోన్ చేశాడు, ఒరే రమేష్, నేను రా సురేష్కి చిన్ననాటి మిత్రుడిని. అప్పుడు రమేష్ యొక్క ఫీలింగ్స్ ఎట్లుండాలి? ఇక్కడే చెప్తా ఉంటాడు, అవునా? అన్నా ఎక్కడున్నావే, వస్తా ఇప్పుడే. అట్లా కాకుండా చెప్పు, ఎట్లుంటుంది? టైప్ పంచర్ అయిపోతుంది. 10 సంవత్సరాల తర్వాత కలిసాము. మై డియర్ ఫ్రెండ్స్, సర్ప్రైజింగ్. ఇప్పుడు ఒక భర్త ఒక భార్యకి మంచి నెక్లెస్, కష్టపడి ఒక 5 లక్షల రూపాయల నెక్లెస్ మంచి ప్యాకింగ్లో తీసుకుపోయి, దాన్ని కళ్ళు మూసుకో అన్నాడు. ఏమంటే ఇంక మూసుకో రాదు చెప్తాను. పుచ్చుకో అని కౌలికి ముద్దు పెడితే ఆ భర్త పొంగిపోతాడు. 5 లక్షలు పోతే చూసి ఇంకా ఇచ్చారులే. మై డియర్ ఫ్రెండ్, సర్ప్రైజ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. అండ్ నెక్స్ట్, లవ్ అన్నది ఒక మంచి పదం, అది పవిత్రమైన పదం. దాన్ని యూ షుడ్ ఎక్స్ప్రెస్ ఇన్ రైట్ వే, నెగిటివ్ వేలో చూడకండి దయచేసి. అండ్ సాడ్నెస్, ఇవన్నీ కూడా కామన్ ఎమోషన్స్ వి ఎక్స్ప్రెస్ ఇన్ అవర్ డే టు డే లైఫ్ సమ్ టైమ్ ఆర్ ది అదర్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ సప్రెసింగ్ అవర్ ఎమోషన్స్. చాలామంది అనుకుంటారు భావోద్వేగ జ్ఞానము అన్నది మన ఎమోషన్స్ని సప్రెస్ చేసుకోవడం కాదు. కోపం వస్తే కోపపడండి, ప్రేమ వస్తే ప్రేమించండి, దుఃఖం వస్తే దుఃఖపడండి, ఏడవాలనిపిస్తే ఏడవండి, అంతేగాని సప్రెస్ చేసుకోవద్దు ఏది కూడా. దట్ ఈస్ నాట్ అబౌట్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. తుమ్ము వచ్చింది అనుకోండి, ఏం చేయాలా? తుమ్మకపోతే ఏమవుతుంది? బలవంతంగా ఆగితే యూ ఫీల్ ఇరిటేటెడ్. ఎస్ ఆర్ నో? ఇరిటేషన్ ఉంటుంది. అబౌట్ సప్రెసింగ్ అవర్ ఎమోషన్స్ బట్ ఎక్స్ప్రెసింగ్ అవర్ ఎమోషన్స్ ఇన్ ఏ రైట్ఫుల్ వే. అందుకే అంటారు హౌ ద హ్యూమన్ బ్రెయిన్ వర్క్స్. దీని గురించి ఫస్ట్ మనం తెలుసుకోవాలి. నేనేం మెడికల్ పాఠం చెప్తలేను, ఈ విషయం తెలుసుకోవడం మనందరికీ కూడా చాలా అవసరం. హ్యూమన్ బ్రెయిన్ ఎట్లా పనిచేస్తుంది? ఎవరన్నా ఒక 2 పాయింట్లు చెప్పగలరా? అమ్మా చెప్తాను, మైక్ ఇవ్వండి ఒకసారి. ఒక్క ముక్కలు చెప్తున్నా. హౌ హ్యూమన్ బ్రెయిన్ అనేది రైట్ పార్ట్ ని లెఫ్ట్ బ్రెయిన్ కంట్రోల్ చేస్తుంది, లెఫ్ట్ పార్ట్ ని రైట్ బ్రెయిన్ కంట్రోల్ చేస్తుంది. మనం ఏ వర్క్ చేసినా దాన్ని అనాలిసిస్ చేసి దాని రైట్ వేలో మనకి ఇన్పుట్ అనేది ఇస్తుంది. వెరీ గుడ్, వెరీ గుడ్, శభాష్. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్. Our brain is like a 100 neuron. One neuron is equal to 1 computer. So many computers are there in our brain. ఓకే, థ్యాంక్ యూ. ఆ విషయాన్ని చూశాము, చెవితో విన్నాము. అదేం జరుగుతుందంటే ఆ కంటితో చూసిన దృశ్యము మన మైండ్కి వెళ్తుంది. ఆ మైండ్కి ఎక్కడ వెళ్తుంది అంటే ఇందాక బాగా వెళ్తుంది కరెక్ట్గా. It will go to one particular department and that particular department is called thalamus. Thalamus లో అనాలిసిస్ అనేది జరుగుతుంది. సపోజ్ ఒక పిచ్చి కుక్క ఎదురైంది, నా కళ్ళు చూసే పిచ్చి కుక్క, వెంటనే సిగ్నల్ ఎక్కడికి పోతుంది? ఇక్కడికి వెళ్తుంది.
అప్పుడు ఏం చేయాలి నేను అన్నది ఆ రెండవది ఫేస్ విజువల్ కార్టెక్స్. విజువల్ కార్టెక్స్ అనేది సార్ట్అవుట్ చేస్తుంది. ఆ తర్వాత అమిగ్డాలా అనేది ఇట్ ఈస్ అన్ అలారం ఆన్ చేస్తుంది అనమాట. అప్పుడు మై యాక్షన్ వుడ్ డిపెండ్ ఆన్ దట్. సో అన్ఫార్చునేట్లీ ఏం జరుగుతుంది అంటే ఎవరికైతే కోపం వస్తుందో, ఎక్కడైతే హంగామా జరుగుతూ ఉన్నాయో, బస్సుల మీద రాళ్ళు విసురుతున్నారో, ఏవైతే రైవర్స్ జరుగుతాయో అక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ఒక దృశ్యం ఏదైతే వాళ్ళు చూశారో, ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీలో ఒకసారి పెద్ద గొడవ అవుతుంది, అందరూ రాళ్ళు విసురుతూ ఉన్నారు. అప్పుడు తెలంగాణ ఎడ్యుకేషన్ ఒక బక్కోడు ఉన్నాడు కదా, వాడి బరువు 40 కిలోలు కూడా ఉండదు, వాడు కూడా విసురుతున్నాడు. ఎందుకు విసురుతున్నావు అంటే ఏమో సార్ అందరు విసురుతున్నారు, నాకు అనిపిస్తున్నాను. ఇక్కడ ఏం జరుగుతుందో చెప్తున్నా మిత్రులారా, ఏదైతే చూసిందో ఇక్కడ థాలమస్ నుంచి విజువల్ కార్టెక్స్ అంటే సార్టింగ్కి పోకుండా సీదా ఎక్కడ పోతుంది అంటే అలారం డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతుంది. అంటే టోటల్ బ్రెయిన్కి మెసేజ్ అందదు. బిఫోర్ బ్రెయిన్ నోస్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ హ్యాపెనింగ్, ద డ్యామేజ్ ఇస్ డన్. నోటి మాట కానీ, ఒక దురుస్తూ అన్న మాట కానివ్వండి, లేదా ఒకరిని తన్నడం కానివ్వండి, మన యొక్క టెంపర్ని కంట్రోల్ చేసుకోకపోవడం కానివ్వండి, ఒకరిని నష్టపరచడం కానివ్వండి, జరిగేది కారణం ఏంటంటే మన బ్రెయిన్ ద్వారా జరగదు. బ్రెయిన్కి కేవలం 20% ఇన్ఫర్మేషనే వెళ్ళింది. దట్ సిగ్నల్ ఇస్ డైరెక్ట్లీ గోయింగ్ టు ద అలారం డిపార్ట్మెంట్. అలారం మోగుతుంది, మనము తప్పుడు పని చేసుకుంటాం. కాబట్టి డియర్ ఫ్రెండ్, యూ షుడ్ కంట్రోల్. బ్రెయిన్ అందరికీ ఉంటుంది, బట్ మైండ్ ఈస్ డిఫరెంట్, మైండ్ ఈస్ ఫంక్షనల్. దాన్ని మనం కంట్రోల్ చేసుకోగలిగితే, అదుపులో పెట్టుకోగలిగితే, ఎస్ యువర్ ఫ్యూచర్ విల్ బి వెరీ వెరీ సక్సెస్ఫుల్. ప్రతి దానికి గాబరా పడిపోవడం కాదు, ప్రతి దానికి భయపడిపోవడం కాదు. ఎంతమంది పిల్లలకి ఎంత బాధ వస్తుంది, ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఓకే, you don't belong to yourself, you belong to the nation, you are an asset to the nation. 2025 కల్లా మన యువత భారత దేశంలో ఉన్న యువత ప్రపంచ పటంలోనే ఎక్కువ మంది యువత ఉంటారు. అండ్ యూ విల్ బి ఇన్ దట్ పర్టికులర్ గ్రూప్. మై డియర్ ఫ్రెండ్, యు ఆర్ ద అసెట్స్ టు ద నేషన్. భయపడిపోయి అయ్యా దయచేసి డోంట్ స్పాయిల్ యువర్ ఫ్యూచర్. ఆ కొద్ది ఎమోషన్స్తో పాటు ఎందుకు చెప్తున్నానంటే, నేను రెగ్యులర్గా సెంట్రల్ ప్రిజన్స్లో ఈవెంట్స్ ఇస్తుంటా. ఒక వ్యక్తిని ఇంటర్వ్యూ చేసినప్పుడు నాకు భయంకరమైన విషయం తెలిసింది. ఆ వ్యక్తి పేరు చెప్పను, ఏ జైల్లో ఆ వ్యక్తిని కౌన్సిలింగ్ చేశారో కూడా చెప్పను, ఆ అబ్బాయి ఏ సినిమా వాళ్ళ స్ఫూర్తి పొందాడో కూడా చెప్పను. ఒక మర్డర్ చేశాడు అబ్బాయి. అదేదో సినిమా చూశాడు. ఆ సినిమాలో ఆయన యొక్క అభిమాన హీరో వీళ్ళని సితకదంతా ఉంటాడు. సితకదంతుంటే మనోడి కేకలు అక్కడ హీరోయిన్ ఏం చేస్తుంటది, తన ఎమోషన్స్ మీద ఇంకా ప్రభావం చూపిస్తుంటది హీరోయిన్. ఎందుకంటే హీరోయిన్ వీడు కొనుక్కుంటాడు, ఎవడు విలన్ గాడు. చప్పు అంటుంటా, పక్క నుంచి ఇక్కడ మోటివేట్ చేస్తూ ఉంటుంది. వాడు ఇంకా బలంలో గుర్తుంటాడు. వాడు ఆ బోర్డు కూడా అంత తొందరగా లోపలికి పోతే వాడు 2-3 అడుగులు లోపలికి పోతుంది. ఎవడు విలన్ నోట్లో నుంచి వచ్చి చచ్చిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, ఇట్లా గిర్రని చెప్తాడు, పోలీసు వాళ్ళు వస్తారు, పట్టుకోబోతారు, ఇట్లా గిర్రని చెప్తాడు, ఇట్లా ఎంట్రీ ఇస్తాడు జైల్లోకి, మళ్ళీ ఎగ్జిట్ ఇస్తాడు. బయట పూలమాలలు సత్కారం చేయడానికి 4-5 బళ్ళల్లో వాళ్ళ బంధువులు మిత్రులు అందరూ రెడీగా ఉంటారు. వీడు ఏమనుకున్నాడంటే, నేను కూడా అట్లే ఉంటుందేమో, నేను కూడా ఒక మర్డర్ చేస్తే హీరోని అవుతానేమో అనేసి తన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోకుండా ఎస్ కమిటెడ్ ఎ మర్డర్. 14 సంవత్సరాలు లోపలికి పోయాడు. 14 సంవత్సరాల తర్వాత తలుపు తెచ్చుకొని వస్తే కాళ్ళు ఉంటాయా వారి కోసము, బంధువులు ఉంటారా, పెళ్ళం కూడా ఉండదు, పెళ్లి చేసుకున్న భార్య కూడా ఉండదు, పిల్లలు కూడా ఉండరు. మిత్రులారా, దిస్ ఈస్ ద రియాలిటీ. మరి ఎందుకు అనవసరంగా ట్రైన్ చేయడము, లోపలికి పోవడము? ఇంజనీరింగ్ పిల్లలు చెప్తా ఉన్నా తప్పుడు మార్గంలో పోతూ ఉన్నారు. దే ఆర్ అనేబుల్ టు కంట్రోల్ దేర్ ఎమోషన్స్ టువర్డ్స్ లవ్. నా గర్ల్ ఫ్రెండ్ని ఎలాగైనా సరే నేను ఇన్స్పైర్ చేయాలి, ఎలాగైనా సరే ఆ అమ్మాయిని నా వశం చేసుకోవాలి అనేసి దొంగతనాలు చేసి అడ్డదారులు దొక్కుతున్నారు. పిల్లలు ఎంతమంది లేరు మిత్రులారా, స్నేహి స్నాచింగ్ అని అదని ఇదని. దీస్ ఆర్ ఆల్ టెంపరరీ. ఇట్ విల్ రూయిన్ యువర్ ఫ్యూచర్. మరేం కాదు, మీ యొక్క భవిష్యత్తును నాశనం చేస్తాయి పనులు. వాటిని మీరు అదుపులో పెట్టుకోగలగాలి. Aristotle said, anyone can become angry or emotional, that's easy. But to be angry with the right person, కోపం రండివ్వండి, పర్వాలేదు.
కానీ సరైన వ్యక్తి మీద రావాలి, సరైన డిగ్రీలో రావాలి, సరైన సమయంలో, సరైన పర్పస్ కోసము, సరైన పద్ధతిలో. దిస్ ఇస్ వెరీ వెరీ డిఫికల్ట్ మై డియర్ ఫ్రెండ్. కోపం వస్తే పిచ్చోళ్ళకు ప్రవర్తించడం కాదు, ఆ కోపాన్ని కూడా అదుపులో పెట్టుకొని ఏ ప్రకారంగా కోపాన్ని చూపించాలో మనకు తెలుసుండాలి. అందుకే ఐక్యూ వర్సెస్ ఈక్యూ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు నో అబౌట్ దిస్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ. మన దేశంలో దౌర్భాగ్యం ఏంటంటే మనందరం ఏం ఫీల్ అవుతామంటే మన పేరు పక్కన డిగ్రీలు ఉంటాయి కదా, దాన్ని చూసి ముచ్చటపడిపోతా ఉంటాం. మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, వాని పేరు కన్నా వాని డిగ్రీలు పొడుగున్నాయి. మంచిదే, గుడ్, బట్ దట్ ఈస్ కాల్డ్ ఐక్యూ. ఇంటెలిజెంట్ క్వశ్చన్ ఈస్ ఇంపార్టెంట్. నువ్వు ఒక్కటే చదువు అన్నది ఉండాల్సిందే, కానీ చదువు వల్ల మనకు వచ్చే సక్సెస్ జీవితంలో 20% మాత్రమే. ఇమోషనల్ ఇంటెలిజెన్స్ ద్వారా వచ్చేది 80% అన్న విషయాన్ని మర్చిపోవద్దు. ఐక్యూ ద్వారా ఎంతో మంది ఐఏఎస్ ఐపీఎస్ అయినారు, ఐక్యూ ద్వారా ఎంతో మంది గొప్ప గొప్ప వ్యక్తులు అయ్యారు, పెద్ద పెద్ద ప్యాకేజీల్లో జీతాలు తీసుకుంటున్నారు. కానీ అన్ఫార్చునేట్లీ దే ఆర్ నాట్ హ్యాపీ విత్ దేర్ లైఫ్ బికాస్ దే ఆర్ అన్ఏబుల్ టు మేనేజ్ దేర్ ఇమోషన్స్. ఎంతో మంది కౌన్సిలింగ్ వస్తారు, వాళ్ళ పేర్లు మీకు చెప్పం, అన్నీ ఉంటాయి వాళ్ళ దగ్గర, కోట్లు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది, బట్ దే ఆర్ నాట్ హ్యాపీ ఇన్ దేర్ లైఫ్. కారణం ఏంటంటే దే హ్యావ్ నో కంట్రోల్ ఓవర్ దేర్ ఇమోషన్స్ మై డియర్ ఫ్రెండ్. ఈ మధ్య కాలంలో హ్యాడ్ బీన్ టు ఏఐటి, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, బ్యాంకాక్. అక్కడ 5 రోజులు ఉన్నాను. ఈ క్రమంలో వీ హ్యాపెన్ టు గో టు డిఫరెంట్ ప్లేసెస్ ఇన్ థాయిలాండ్. ఆల్ స్టూడెంట్స్ అందరితో కలిగి ఒక 30 మంది స్టూడెంట్స్తో. అండ్ ఐ వాజ్ గోయింగ్ టు ఏ ప్లేస్ కాల్డ్ రేయాంగ్, అండ్ ఫ్రమ్ రేయాంగ్ వీ వర్ గోయింగ్ టు చతాబురి అని ఒక ప్లేస్ ఉంది. అక్కడంతా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అద్భుతంగా ఉంది, సిటీలో కన్నా బాగుంది. ఒక చోట నేను ఒక అద్భుతమైన విషయాన్ని చూశాను మై డియర్ ఫ్రెండ్స్, ఒక్కసారి వినండి. నిర్మానుష్యం ఉన్నాయి రోడ్లు, నా కారు మాత్రమే పోతా ఉంది, మైళ్ళ దూరంలో ట్రాఫిక్ లేదు. అక్కడ ఒక క్రాస్ రోడ్ వచ్చింది, ఒక జంక్షన్ వచ్చింది. ఆ జంక్షన్లో రెడ్ సిగ్నల్ ఎదుగుతూ ఉంది, కెమెరాస్ లేవు, సర్వేలెన్స్ కెమెరాస్ లేవు. ఒక మోటార్ సైకిల్ మీద ఉన్న కపుల్ అక్కడ ఎక్కడైతే స్టాప్ అని ఉంటుందో అక్కడ ఆగి ఉంది, ఎందుకంటే అక్కడ రెడ్ సిగ్నల్ పడి ఉంది. నిర్మానుష్యం ఉంది, ఎవరు చూసేవాళ్ళు లేదు, కెమెరా కూడా చూడదు, ఎందుకంటే కెమెరా లేదు. నాకు అప్పుడు ఎంత మంచి విషయం అర్థమైందంటే దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ నిజమైన చదువు అంటే ఇది, నిజమైన చదువు అంటే ఇది. ఎవరు అడగరు. అందుకే అంటే మిత్రులారా, క్యారెక్టర్ ఇస్ సంథింగ్ వాట్ యు డూ వెన్ నో వన్ ఇస్ అబ్జర్వింగ్ యూ. లాయల్టీ ఇస్ సంథింగ్ వాట్ యు డూ వెన్ నో వన్ ఇస్ అబ్జర్వింగ్ యూ. దట్ ఇస్ వాట్ ఇస్ లాయల్టీ, అండ్ దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ రియల్ ఎడ్యుకేషన్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఇది. మనం పోతున్న పక్కన పోలీస్ అని ఉంటాడు, రెడ్డుబడి ఉంటుంది, పోలీస్ అని ఇట్లా పక్కన తిరిగేసరికి సర్ప్రైజ్. Do you think you are so clever to break the rules? Do you think you are so clever? ఇంకా మాట్లాడితే మై కోను పతాయ్యా మేరా బాప్ కోనే అంటాడు. మా అయ్యోడో తెలుసా, మీ అయ్య ఎవడైతే ఎవడే, రూల్ ఇస్ ఎ రూల్, ఎస్ నో. ఎవడైతే ఏంది, అయ్య పేరు బతికేవాడు వాడు మనిషి కాదు నా ఉద్దేశంలో. ఈ డజంటే వ్యక్తిత్వం అనేది లేనివాడే అయ్య పేరు అబ్బ పేరు చెప్పుకుంటారు. నో మై డియర్, బీ లాయల్ టు యువర్ సెల్ఫ్, కంట్రోల్ యువర్ ఎమోషన్స్. It is you who can do it because God has given you your own brain. మన సొంత బుర్ర మనకి ఇచ్చేది కాబట్టి దాన్ని ఉపయోగించుకోవాలి. ఎగ్జామినేషన్ మన తల్లిదండ్రులు ఏం చేస్తుంటారంటే అలా వచ్చాను. ఎల్కేజీ పూర్వకి క్లాస్ ఫస్ట్ వచ్చింది, పార్టీ చేసుకునే తల్లిదండ్రులు ఎంతమంది లేదు. ఎల్కేజీ వాడు ఊళ్ళో ఉన్నాడు, ఏం చెప్తా ఉంటాడు, వాడికంతా ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంట క్లాస్లో. అబ్బాయి ఫస్ట్ ర్యాంక్, వాడు మురిసిపోతాడు. సెకండ్ క్లాస్లో కూడా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. థర్డ్ క్లాస్కి వచ్చేసరికి ఫస్ట్ ర్యాంక్ కాస్త సెకండ్ ర్యాంక్లోకి వెళ్ళిపోయింది. వాడు డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు చిన్న వయస్సులోనే. మై డియర్ ఫ్రెండ్, తల్లిదండ్రులు అందరూ గుర్తుపెట్టుకోవాలి, పరీక్షలో మార్కులు ఎంత వస్తున్నాయో కాదు, జీవితంలో డిస్టింక్షన్ వస్తుందా లేదా మన పిల్లలకి, దాని గురించి ఆలోచించాలి. జీవితంలో డిస్టింక్షన్ అనేది ఎలా తెచ్చుకోవాలి అంటే ఎస్, బై మేనేజింగ్ యువర్ ఎమోషన్స్. ఇట్ కెన్ బి డన్ మై డియర్ ఫ్రెండ్. అంతే తప్ప పరీక్షలో మార్కులు వచ్చినంత మాత్రాన కాదు.
ఈ గై ఈస్ మేడప్ ఆఫ్ 5 core issues. 5 ఇంపార్టెంట్ విషయాలు ఉంటాయండి మన ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో వీటి మీద ఆధారపడి ఉంటుంది. నంబర్ 1, knowing about your own emotions. నీ గురించి నువ్వు తెలుసుకోవడం. నీ ప్రవర్తన ఎప్పుడు ఎట్లుంటుంది, సంతోషం వచ్చినప్పుడు ఎట్లుంటుంది, కోపం వచ్చినప్పుడు ఎట్లుంటుంది, అనుకోని సంఘటన జరిగినప్పుడు ఎట్లుంటుంది, ఎవరన్నా నిన్ను తిడితే నీ యొక్క ఆలోచన ఎట్లుంటుంది, ఏదైనా నష్టపోతే నీ యొక్క ఆలోచన ఎట్లుంటుంది అన్నది యూ షుడ్ నో అబౌట్ యువర్ ఓన్ సెల్ఫ్. చాలా మందికి వాళ్ళ గురించి వాళ్ళకే తెలియదు. ఏం జరుగుతుంది ఏంటి. మై డియర్ ఫ్రెండ్, యు షుడ్ ఆల్వేస్ రిమెంబర్, నాకు ఎడ్యుకేషన్ అంటేనే అదండి. నోయింగ్ అబౌట్ యువర్ ఓన్ సెల్ఫ్ ఈస్ కాల్డ్ ఎడ్యుకేషన్. రెడ్యూస్ ఇంతకుముందు ఇంపాక్ట్ కూడా చెప్పిన ఇట్ ఈస్ ఎ లాటిన్ వర్డ్ విచ్ మీన్స్ నో అబౌట్ యువర్ ఓన్ సెల్ఫ్. అండ్ సెకండ్, మేనేజింగ్ ఎమోషన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నేను కంట్రోలింగ్ అంటలేదు, సప్రెసింగ్ అంటలేదు. మేనేజ్మెంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనిషి మాత్రమే చేయగలరు ఆ పని, జంతువులు చేయలేవు. బట్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ వీ కెన్ డూ ఇట్. మీరు బండి నడుపుతా ఉన్నారు, సడన్గా ఎవరు వచ్చింది, ఏమవుతుంది చెప్పండి. వాడు తప్పు వాడితే వెంటనే మనం బీపీ రైజ్ అవుతుంది, వాడికి బూతులు తిడతాం. వాడు మాత్రం ఊపుకుంటూ వెళ్ళిపోయినాడు, వానికి ఏమీ వినపడలేదు. ఇక్కడ నష్టపోయింది ఎవరు? మీరు. మన బీపీ లెవెల్స్ తెలిసిందే, బాడీలో ఎన్నో మార్పులు చేస్తాయి. కాబట్టి యు ఆర్ సపోజ్ టు కంట్రోల్ యువర్ ఓన్ ఎమోషన్స్. పాకిస్తాన్ గెలిచింది, ఇండియా ఓడిపోయింది మ్యాచ్లో. టీవీ బదలగొట్టే వాళ్ళు లేరా? ఉన్నారు. ఏ టీం బాగా ఆడితే ఆ టీం గెలుస్తుంది అనుకుంటే అయిపోయింది. మై డియర్ ఫ్రెండ్, యూ షుడ్ కంట్రోల్ ఎమోషన్స్. రికగ్నైజింగ్ ఎమోషన్స్ ఇన్ అదర్స్. మీ యొక్క అదర్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఎమోషన్స్ కూడా మనం తెలుసుకోవాలి. మీ ఫ్రెండ్ కానివ్వండి, మీ లైఫ్ పార్ట్నర్ కానివ్వండి, మీ టీచర్స్ కానివ్వండి, మీ నైబర్స్ కానివ్వండి, ఎప్పుడు వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందో. ఇద్దరు మాంక్స్ ఎవరైతే ఉంటారో, బౌద్ధ సన్యాసులు నడుస్తూ పోతున్నారంట. ఈ లోపు ఒక నగ డమ్ వచ్చిందంట. ఒక పెద్ద ఆవిడ దాటలేకపోతాం. ఒక ఆయన, నాకు హెల్ప్ చేయరా దయచేసి, అటువైపు వెళ్ళాలి, నాకు నీళ్ళంటే భయం. అందులో ఒక సన్యాసి ఎత్తుకున్నాడట. ఆవిడ ఎత్తుకొని నడుచుకుంటూ ఆ తీరం దగ్గర దింపేసి వెళ్ళిపోయాడు. ఇంకో సన్యాసి అంటాడంట, అరే పాపా కూడా ఎంత పాపం చేసేవురా, ఏమైంది, మనము పరస్త్రీని ముట్టకూడదు కదా, మహిళా వాసన మనం తగలకూడదు కదా, మనం ఏం చేసావు, ఆవిడ ఎత్తుకొని బాగుదారి పిచ్చినావు, నువ్వు మలినమైపోయినావు అని. నేనన్నా నేను మలినం అవ్వడం కాదు, ఫస్ట్ ఆ బరువు నేను ఎప్పుడూ దించేశాను నాన్న, కానీ నువ్వు ఇంకా మోస్తానే ఉన్నావు ఆ పాపడు బరువుని. దయచేసి ఉండగా, మోస్తానే గడిచిపోయింది కదా. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనని మళ్ళా వాళ్ళు రివైండ్ చేసి మళ్ళా టీవీలో పెట్టుకొని చూసి స్లో మోషన్లో చూసి పాస్ వచ్చి 10 ఏళ్ల క్రితం వాడు నా మాటలు అన్నాడు అని ఇప్పుడు కుమిలి ఏడ్చేయదా? Why you are carrying burden all the time? అది ఎప్పుడో జరిగిపోయింది, గతం గతః. డోంట్ క్యారీ అన్నెసెసరీ థింగ్స్. ఎట్లయితే మొబైల్ ఫోన్లో డిలీట్ చేస్తామో చెత్త మెసేజ్ని, జీవితంలో కూడా డిలీట్ చేస్తూ ఉండాలి. బ్యాడ్ ఏవైతే సంఘటనలు జరుగుతాయో యూ హ్యావ్ టు కమ్ అవుట్. హ్యాండ్లింగ్ రిలేషన్షిప్స్, ఎమోషన్స్ ఆఫ్ అదర్స్. రిలేషన్షిప్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. నెవర్ లూజ్ దెమ్. ఇప్పుడు విలువలు పోతున్నాయి, రిలేషన్షిప్కి వాల్యూ లేకుండా పోతా ఉంది. నా ఇంటికి వస్తే ఏం చేస్తావు, నీ ఇంటికి వస్తే ఏం పెడతావు అన్న పద్ధతిలో ఉన్నాయి. అయ్యా, ఉమ్మడి కుటుంబాలు పోయి చిన్న చిన్న కుటుంబాలు అయిపోయినాయి. ఓకే, ఫైన్, బట్ యూ షుడ్ హ్యాండిల్ ద రిలేషన్స్. మన పెద్దలు ఎందుకు పెట్టిండండి, మీ పండుగలు ఎందుకు పెట్టిండు, మనం హిందువులు ఎందుకు మీ పండుగలు వస్తాయంటే దెర్ ఈస్ అ రీజన్ ఫర్ దట్. కనీసం పండుగ టైంలో అయినా కూడా మనం కలుస్తాము అని. కానీ ఏమవుతున్నాయి, విలువలు రోజు రోజుకి దిగజారిపోతూ ఉన్నాయి. మూగ మనుషులు అన్న సినిమా ఏదో వచ్చింది. నేను చిన్నప్పుడు మూగ మనుషులు, బ్లాక్ అండ్ వైట్ మూగ మనుషులు సినిమా ఉంటాయి. నాగేశ్వరరావు గారి హీరో. ఆయన నాగేశ్వరరావు గారు మాట్లాడారు. ఆయన ఎందు నాగేశ్వరరావు గారు అని ఎప్పుడు, అప్పుడు అది ఏ ఇయరో చూసుకోండి. ఆయన ఒక మాట్లాడారు, ఈ కాలం యువత చాలా పాడైపోయారు. ఎప్పుడు నాగేశ్వరరావు గారు ఎందు టైం అన్న మాట. మరి ఇప్పుడు ఏమన్నా
కుళ్ళిపోయినారా ఇంకేమన్నాను. అప్పుడే 40-50 ఏళ్ల క్రితమే ఈ కాలపు యువకులు చెడిపోయినారు. మై డియర్ ఫ్రెండ్, ఒక్కసారి ఆలోచిద్దాం. ద థింగ్స్ ఆర్ నాట్ ద సేమ్ యాజ్ బిఫోర్. మన స్వతంత్రం వచ్చింది మంచిదే, ఇన్ని సంవత్సరాలు అయింది మంచిదే. మొన్న అంగర్ నా శిష్యుడు ఇక్కడ కూర్చొని ఉన్నాడు, మొన్న మాట చెప్తుండే, స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయింది, టెక్స్ట్ బుక్లు మారుతున్నాయి, సిలబస్లు మారుతున్నాయి, మన ఆచార వ్యవహారాలు మారుతున్నాయి, మన ఆదాయం మారుతుంది, మన కంఫర్ట్స్ మారుతున్నాయి, మన ప్రొఫెసర్స్ మారుతున్నారు, టీచర్లు మారుతున్నారు, అన్నీ మారుతున్నారు. కానీ ఒకటి మాత్రం మారలేదు, ఏంటంటే స్టిల్ వీఆర్ డెవలపింగ్ కంట్రీ. ఇంకా మనది అభివృద్ధి చెందుతున్న దేశంలోనే ఉంది, కానీ చెందిన దేశంలా కనపడతలేదు. ఆ బాధ్యత నా యువత తీసుకోవాలి మిత్రులారా. యూ కెన్ డూ ఇట్. ఇండియా ఇస్ ఎ రిచ్ కంట్రీ విత్ పూర్ పీపుల్ అన్నారు ఆయన. వీ హ్యావ్ ఆల్ ద రిసోర్సెస్. ఎస్, దాన్ని సరైన పద్ధతిలో ఉపయోగించి, ఎస్, సరైన రిలేషన్స్తో మన రిలేషన్స్ని అర్థం చేసుకొని, ఎమోషన్స్ని అర్థం చేసుకొని, వీ హ్యావ్ టు గో ఫర్దర్ అండ్ మేనేజింగ్ అవర్ ఓన్ ఎమోషన్స్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మన ఇమోషన్స్ ఏవైతే వాటిని మేనేజ్ చేసుకోవడము, ఎలా మేనేజ్ చేసుకోవాలి. మై డియర్ ఫ్రెండ్, ఐ వుడ్ లైక్ టు షో యూ ఎ పిక్. గుర్తుపట్టారు ఈ అమ్మాయిని? అమ్మా ఒక్క చేతితే ఐ ఫీల్ సో హ్యాపీ అన్న. చెయ్యొచ్చు చెప్పాలి తల్లి. అమ్మా అందుకే తీసి పెట్టాను. అబ్బా గుర్తుపెట్టాలి. అదే షారుఖ్ ఖాన్ బొమ్మ పెడితే గుర్తుపడతారా లేదా? ఇలియానా, తమన్నా, క్షణం కూడా అమ్మ చెప్తారు. ఒక్కసారి చెప్పండి కొట్టుకుంటాను అమ్మ, అంతే పట్టు. You know about that story? ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. My dear friend, just I will explain you about that story, how well she controlled her emotions. Kuchana, thank you. How well she controlled her emotions, how well she fought with her life. Arunima Sinha, she was a national volleyball player. నేషనల్ టీంలో వాలీబాల్ ఆడే అమ్మాయి. మన దేశంలో ఎంత దౌర్భాగ్యం అంటే, అంత స్పోర్ట్స్లో ఉండి కూడా ఉద్యోగం కోసం నానా యాత్రలు, అక్కడ తిరిగి ఇక్కడ. ఎందుకంటే వాళ్ళ నాన్న చిన్నప్పుడే ఇంటిలో పనిచేసి, ఈ అమ్మాయి 3 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే వాళ్ళ నాన్న చనిపోయాడు. అప్పటికి భరించింది, తన స్పోర్ట్స్ మక్కువలు పోగొట్టుకోలేదు. సో ఉద్యోగ ప్రయత్నాల్లో తిరుగుతూ ఒకసారి ట్రైన్లో వస్తూ ఉంది. ఈ అమ్మాయి యొక్క కుటుంబం లక్నో ఉంది కదా, యూపీ, లక్నో నుంచి దగ్గరలో అంబేద్కర్ నగర్ అన్న ఊళ్ళో ఈ అమ్మాయి ఉంటుంది. తన ఊరు ట్రైన్లో వస్తూ ఉంది. వాళ్ళ అమ్మిచ్చిన గోల్డ్ చైన్ ఉంది, దానికోసం 4 ఎదవలు తప్ప అది ఆ అమ్మాయి మీద తలబడ్డారు ఆ చైన్ లాగడానికి. అమ్మిచ్చిన చైన్ కదా, అమ్మాయి దాన్ని జాగ్రత్తగా కాపాడుకునే ప్రయత్నంలో ఆ ఎదవలు ఈ అమ్మాయిని రన్నింగ్ ట్రైన్లో ఇచ్చి తోసేసరికి కరెక్ట్గా పోయి అవతల ట్రాక్ మీద పడింది అమ్మాయి. ఇది వాస్తవ సంఘటన అండి, సినిమా స్టోరీ కాదు. అవతల ట్రాక్ మీద పడింది. ఏం జరుగుతుందో తెలిసే లోపు ఒక ట్రైన్ ఒక కాలు పై నుంచి వెళ్ళిపోయింది. కాలు మొత్తం ఇంకేం చేస్తుంది, రక్తస్రావం జరుగుతూనే ఉంది, బ్లడ్ బ్లీడింగ్. మై డియర్ ఫ్రెండ్స్, ఆ రాత్రంతా అమ్మాయి రైల్వే అదే ట్రాక్ మీద పడుంది. 49 ట్రైన్లు అమ్మాయి కాలు నుంచి వెళ్ళాయి. 49 ట్రైన్స్. రిమెంబర్, దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. పురుగులు నాకే వచ్చి చీమలు కుట్టే అమ్మాయి స్పృహలు కోల్పోయింది. తెల్లారి చూసేసరికి ఆ అమ్మాయిని ఒక హాస్పిటల్లో పెట్టాడు, బరేలి అన్న హాస్పిటల్లో. మామూలు చిన్న హాస్పిటల్, ఎవరైతే మార్నింగ్ ఆ విలేజెస్ వస్తారో పట్టుకెళ్ళారో హాస్పిటల్లో పెట్టారు. హాస్పిటల్లో డాక్టర్లు పెద్దగా లేరు. ఒక డాక్టర్ వచ్చి అన్నాడు, అమ్మాయి గ్యాంగ్రీన్ అయిపోతుంది, మీ శరీరం మొత్తం సెప్టిక్ అయిపోతుంది, కాలు తీసేయాలి. మరి కాలు తీయాలి అంటే, ఆపరేషన్ చేయాలంటే ఒక ఇంపార్టెంట్ వస్తువు అవసరం. ఏంటది? అనెస్థీషియా కదా. ఆ హాస్పిటల్లో అది కూడా లేదు. అమ్మాయి అనేది రాత్రి అంతా నొప్పి భరించాను, ఈ మాత్రం భరించాను, నాకు కట్ చేసేయండి. వితౌట్ అనెస్థీషియా ద లెగ్ వాజ్ యాంప్యుటేటెడ్. మై డియర్ ఫ్రెండ్స్, ఆ కాలు అక్కడ పెట్టారు. అది ఎంత ఘోరం ఉందంటే, ఆసుపత్రి సరైన సెక్యూరిటీ లేదు.
కుక్క వచ్చి తను తీసిన కాలుని కన్నని పీక్క చేయడం అమ్మాయి కన్నారా చూసి అలాంటి హాస్పిటల్. అప్పుడు ఒకటే డిసైడ్ అయ్యింది, భగవంతుడు ఇప్పటికి కూడా నన్ను బతికించినాడు అంటే దేర్ మస్ట్ బి సమ్ రీజన్ అండ్ ఐ విల్ నెవర్ లెట్ హిమ్ డౌన్. భగవంతుడు నాకు ఇచ్చిన మరో జన్మని నేను వృధా చేసుకోను అని కంకణం కట్టుకుంది. ఏం చేసింది? ఒక కాలు లేదు, ఒక కాలు తీసేసినది మొత్తం. మామూలు ఆర్టిఫిషియల్ లింబు పెట్టుకొని ఈవిడ పచ్చేంద్రి పాటతో కలిసి చెప్పింది, ఐ విల్ కాంకర్ మౌంట్ ఎవరెస్ట్, ఐ విల్ కాంకర్ మౌంట్ ఎవరెస్ట్. ఇది ఎప్పుడో జరిగిన సంఘటన కాదండి, 2014-15 జరిగిన సంఘటన మిత్రులారా. అండ్ షీ కాంకర్డ్ మౌంట్ ఎవరెస్ట్. అంతంత పని చేసింది, ఒక్క కాలు లేకుండా. ఇప్పుడు చెప్పండి, వాట్ ఈస్ యువర్ కంప్లైంట్? Why are you unable to control your emotions? Why are you unable to control your problems? Why are you unable to control your sadness? మీ దుఃఖాన్ని, వేదాన్ని, ఇబ్బందుల్ని ఎందుకు భూతత్వంలో పెట్టి చూసి భయపడతారు? When compared to her, God has given you very good health. ఎందుకంటే చిన్న చిన్న విషయాలు, ఉద్యోగం రాలేదని భయపడిపోవడము, పెళ్లి సంబంధం సెట్ కాలేదని భయపడిపోవడము వద్దు. భయానికి మీరంటే ఇవాళ నుంచి భయం పుట్టించగలగాలి. ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్ ప్రొవైడెడ్ యూ హ్యావ్ కంట్రోల్ ఆన్ యువర్ మైండ్ సెట్. తెచ్చుకోవాలి. 9 things emotional intelligent people will never do. అయిపోయింది, ముగిస్తాను. ఈ 9 things ఎప్పుడు ముగిస్తాను. ఈ they will never do. If you consider you are an emotionally intelligent person, ఆ 9 విషయాలు చేయదు. ఏంటా ముచ్చట్లు 9? నంబర్ 1, డోంట్ హ్యాంగ్ అరౌండ్ నెగటివ్ పీపుల్. మీరు ఎప్పుడు కూడా నెగిటివ్ మాట్లాడే వాళ్ళతో ఎక్కువ సమయాన్ని గడపరు. టచ్ మీ నాట్ టైప్లో ఉంటారు. ఎందుకు చెప్పండి? వాళ్ళని ద్వేషించద్దు, వాళ్ళతో కోపడం వద్దు, వాళ్ళతో గొల్లెలొద్దు, వాళ్ళతో కోపాలొద్దు, వాళ్ళతో కొట్లాటలొద్దు. జస్ట్ అవాయిడ్. ఎందుకు అవాయిడ్ చేయాలి? కిలో టమాటా ఫ్రెష్గా ఉంది, అందులో ఒక కుళ్ళిపోయే టమాటాని వేస్తే ఏమవుతుంది? అన్నీ కూడా కుళ్ళిపోతాయి. ఎస్ ఆర్ నో? సేమ్ థింగ్ హ్యాపెన్స్. సేమ్ థింగ్ హ్యాపెన్స్. ఇఫ్ యూ అసోసియేట్ విత్ నెగిటివ్ మైండెడ్ పీపుల్, యూ ఆల్సో బికమ్ నెగిటివ్ అండి. అందులో డౌటే లేదు. మీరు ఎంత సాంగత్యం చేస్తారో అదే అవుతుంది. కాబట్టి దే నెవర్ అలో నో గ్రడ్జెస్. సినిమాలో చూపిస్తారు, 4 బాగుంటుంది 12 ఏళ్ళు, 4 రగిలి పగలు రేగి అంటారు. 4 బాగుంటే 12 ఏళ్ళు అంటే నేను మాత్రం సత్యంతో పగ పెట్టుకుంటాను. యాక్షన్ సినిమాలో చాలా చూపిస్తారు కదా, ఎప్పుడో 50 ఏళ్ళ క్రితం పగలు ఇప్పటికీ కూడా నడుస్తూనే ఉంటాయి. బట్ ఎమోషనలీ ఇంటెలిజెంట్ పీపుల్ విల్ నెవర్ క్యారీ గ్రడ్జెస్. కోపాలు, తాపాలు వదిలేస్తారు, పెట్టుకోరు. పెట్టుకున్నాము అంటే అది లోపటి నుంచి మనల్ని తినేస్తారు. బయట చూడడానికి బాగానే ఉంటాం. ఎయిడ్స్ పేషెంట్ కూడా చూడడానికి హెల్తీగానే ఉంటాడు, కానీ లోపల జరగాల్సిన నష్టం జరిగిపోతూ ఉంటాడు. క్యాన్సర్ కూడా ఎప్పుడు బయటపడుతుంది? 4th స్టేజ్లో బయటపడుతుంది. వాడు చూడడానికి హెల్తీగానే ఉంటాడు, కానీ ఫైనల్ స్టేజ్ వచ్చేసరికి బయటపడుతుంది. ఎస్ మై డియర్ ఫ్రెండ్, మీలో కూడా ఇలాంటి కసి, ద్వేషం ఉంటే దాన్ని తీసి పక్కన పడేయండి. డోంట్ జస్ట్ సే ఎస్. ప్రతిదానికి గంగిరెద్దులకి ఎస్ అనండి. కొంతమంది అంటే ఎస్ బాస్, ఎస్ బాస్, ఎస్ బాస్, బతుకు పాడలేదు. ఒక టీచర్ స్టూడెంట్ అడిగిందంటే, గోపి మీ అయ్యా ఏం చేస్తాడు అని. ఎవరు ఏం చెప్పినా చేస్తాడు టీచర్, ఎవరు ఏం చెప్పినా చేస్తాడంట. నో, వాళ్ళు ఊరికనే ప్రతిదానికి ఎస్ చెప్పరు. దే నో హౌ టు సే నో. అంటే నో చెప్పడంలో కూడా ఒక ఆర్ట్ ఉంది. సినిమా కోసం నేను రా అట్లా నేను రా నా వల్ల ఓకే థ్యాంక్ యూ అయితే నేను రా పిలిచి రావాలా అనుకుంటాను. They know how to say yes and how to say no situation బట్టి. ఎందుకంటే మనల్ని మనం ఎక్స్ప్రెస్ చేయకపోతే ఏం జరుగుతుందో చెప్పంటారా? when you don't question. అందుకే ప్రశ్నలు లేని చోట ప్రగతి ఉండదు అంటారు. ఎస్ ఆర్ నో? మన దేశంలో ఇప్పటికీ డెవలపింగ్ నేషన్ ఎందుకు చెప్పరా? ఒకటే రీజన్, వీ డోంట్ క్వశ్చన్. వాడు అడుగుతాడు, వాడిని అడిగాను నేను అనుకుంటాను, నేను అడిగితే నేను సెట్ అయిపోతాను. ఎందుకు వచ్చిన కూడా ప్రశ్నించము, కంప్లైంట్ కూడా చేయం మనం. వీ డోంట్ కంప్లైంట్. ఏదైనా ఒక విషయం నచ్చకపోయినా, ఒక వస్తువు నచ్చకపోయినా, నేను పోలే వాడి పాపాన వాడికి పోతాడు, పోలే
అవునా కదా? ప్రశ్నలు లేని చోట ప్రగతి ఉండదు. ఒక బస్సు డ్రైవర్ పాపం, స్మాల్ పర్సనాలిటీ, నా టైపు, బక్క పర్సన్ ఉన్నాడు, స్టీరింగ్ పావులు. ఒకరోజు ఒక జైంట్ పర్సనాలిటీ బస్సు ఎక్కాడు. ఈ 6 foot 6 inch 6 అడుగుల 6 అంగుళాలు ఉన్నాడు, పొడుగుకు దగ్గర లావు ఉన్నాడు. ఇట్లా వెళ్తూనే అన్నాడు, దిస్ ఇస్ జాన్, ఐ నీడ్ నాట్ బై టికెట్ అన్నాడు. నేను జాన్ని బస్సు టికెట్ కొనాల్సిన అవసరం నాకు లేదు అన్నాడు. వాడిని చూసేసరికి డ్రైవర్ అన్నాడు, పోరానైనా కూర్చోపోయి ఎవరు అడుగుతాడు బస్ టికెట్, చూసేట బుద్ధితే తెచ్చిపెట్టేట్లో ఉన్నాడు. And this has been happening every day. He's coming in the same time. I don't have to buy ticket అంటాడు, ఎంతో కూర్చుంటాడు దర్జాగా. ఆఖరికి 3 నెలల తర్వాత నేను నిద్రపట్టడం మానేసింది. ఎందుకు నేను అడగలేకపోతున్నా, నా శరీరం బలహీనం ఉండబట్టే కదా, వాడు కొట్టాడన్న భయంతోనే కదా అనేసి కసరత్తు స్టార్ట్ చేసిన. వేలకు వేలు, లక్షలు లక్షలు ఖర్చు పెట్టి ఈ స్టార్టెడ్ ఎక్సర్సైజింగ్ అండ్ బిల్డింగ్ ఈజ్ మజిల్స్. 6 నెలల తర్వాత మనోడికి కూడా ఫ్యామిలీ ప్యాక్ నుంచి 6 pack వచ్చింది. ఆ రోజు ఒకరోజు ధైర్యం చేసి అడిగాడు, మళ్ళా ఎక్కడ వస్తాడు, ఐ డోంట్ హ్యావ్ టు బై టికెట్ అన్నాడు. వై నాట్ అడిగాడు. ప్రశ్న ధైర్యం తెచ్చుకున్నాడు. ఎందుకంటే ఎక్సర్సైజ్ చేసిన రాదని. ఎందుకు ఆ టికెట్? ఎందుకంటే అదే బస్ పాస్ ఉంది అని. ఈ ముక్క అప్పుడే అడగొచ్చాయి. This may be a joke, but it is happening with many people. ప్రశ్నించాల్సిన సమయంలో మనం ప్రశ్నించము. You are supposed to question and clarify. Otherwise, you are going to know. So won't let others limit their joy. They don't let others limit their joy. If you are enjoying, enjoy. Why do you allow others to control over you? No. ఎప్పుడు కూడా పని చేయకండి. మీ యొక్క ఎవరి కోసమో మీ యొక్క సంతోషాన్ని దాచిపెట్టాల్సిన అవసరం లేదు. They don't forget. What do you mean by don't forget? They never forget. విషయం చెప్పాలి. Many people quit in between. చాలా ఒక పెద్ద ఆయన మారుతి కార్లో పోతా ఉన్నాడు. 800 మారుతి, కాస్ట్లీ కారు. BMW పోతుంటే వెనక నుంచి పొరపాటున గుద్దేసినాడు. పెద్ద ఆయన కదా, చిన్న స్క్రాచెస్ పడ్డాయి, ఎక్కువేం అవ్వలేదు. అందులోకి 4 పై వాళ్ళు తిరిగినట్టు. ఇంకా పెద్ద ఆయన మీదకి వచ్చినారు, ఏమ్రా ఈ డొక్కు కారు వేసుకొని మా BMWని గుద్దుతావా? నేను ఒక్కడిని, మీరు 4, నేను ముసలాయన్ని, మీరు 4 వస్తాదులు లెక్కున్నారు. మరి 4 versus 1 అన్యాయం కదా అంటే. అయితే వాళ్ళు ఏం చేశారంటే, ఓకే, అరే ఇద్దరు ఆయన వైపు వెళ్ళండి రాను. ఇద్దరు ఆయన వైపు వెళ్ళినారు. చలో ఇప్పుడు కొట్టుకుందాం. అప్పుడు ముసలాయన ఉన్నాడు, ఇది కూడా అన్యాయమే, మేము 3 మీరు ఇద్దరే కదా, మేము ఇప్పుడు 3 ఉన్నాం, మీరు ఇద్దరే కదా, ఇది కూడా అన్యాయం. అయితే పెద్ద అయినా నువ్వు కారు వేసుకొని వెళ్ళిపో, మేము ఇద్దరం చూసుకుంటాం కదా. వీళ్ళిద్దరికి దూరం పెట్టుకు వెళ్ళాయి. ఇది ప్రతి సమస్యకి ఉంటుంది పరిష్కారం. ఓన్లీ ద థింగ్ ఈజ్ యూ షుడ్ ఆల్వేస్ నెవర్ క్విట్. డోంట్ టేక్ హేస్టీ డెసిషన్స్. జీవితంలో ఎప్పుడు కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు వాళ్ళు. ఇమోషనల్లీ ఇంటెలిజెంట్ పీపుల్ ఆచి తూచి అడుగు వేస్తారు. అంటే ఇక్కడ 2 ఉన్నాయి. ఆలస్యం అమృతం విషం అన్నది కూడా ఉంది. ఎప్పుడైతే అది ప్రాక్టీస్ చేయాలో అది చెయ్యం. నిదానమే ప్రధానం అన్నది కూడా ఉంది. ఎప్పుడు అది ప్రాక్టీస్ చేయాలో ఉల్టా చేస్తాం మనం. ఎప్పుడు కూడా బండి నడిపినప్పుడు జనరల్గా ఎట్లా నిదానమే ప్రధానము అన్నది గుర్తొస్తుందా? వాడు ఆకాశంలో నడుపుతాడు. బండికి చక్రాలు ఉన్నవి ఎందుకు? రోడ్డు మీద నడుపురా అని. వాడు ఆకాశంలో నడుపుతాడు, సీదా అక్కడికే పోతాడు. అది వేరే విషయం. ఎప్పుడు చేయాల్సిన పనిని మనం అప్పుడు దృష్టి పెట్టుకొని చేయట్లేదు కాబట్టి వీ టేక్ హేస్టీ డెసిషన్స్ అండ్ దెన్ పే ద ప్రైస్. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు అర్థం అవ్వడానికి. అంటే ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అన్న లేవల్ చేసే తప్పు ఎట్టుంటుందో చెప్తా. ఒక అమ్మాయి తల్లి చనిపోయింది. యంగ్ లేడీ, బ్యూటిఫుల్ లేడీ, అరౌండ్ 22 years. ఫ్యూనరల్కి వెళ్ళేది, ఫ్యూనరల్ అవుతుంది. ఈలోపు ఎక్కడి నుంచి వచ్చాడు? ఒక హ్యాండ్సమ్ మ్యాన్ వచ్చాడు, చాలా అందగాడు, సినిమా హీరోల కన్నా బాగున్నాడు. అంత దుఃఖంలో కూడా ఆ అమ్మాయిని ఓదార్చడం ప్రయత్నం చేసినాడు. ఆ అమ్మాయి కూడా అతని ఓదార్పుని ఎంతగానో స్వీకరించింది. అంత దుఃఖంలో కూడా ఆ అమ్మాయి నవ్వింది.
అంటే అతన్ని అంత ఇష్టపడింది అనమాట. ఈ లోపు ఏవో ఫార్మాలిటీస్ చేసే లోపు అతను మాయమైపోయినాడు, కనపడలేదు. సడన్గా ఆ అమ్మాయి నంబర్ కూడా తీసుకోలేదు. అబ్బా, నా కళ్ళల రాకుమారుడు నంబర్ ఇవ్వకుండా పోయినాడే, అయ్యో నా రాకుమారా నా రాకుమారా అని దేవులాడింది 3 నెలలు. ఎక్కడ కూడా అత్తా పత్తా లేట్. ఆఖరికి ఒకరోజు ఆ అమ్మాయి వాళ్ళ అక్కని చంపేసింది. ఇప్పుడు చెప్పండి, ఎందుకు చంపుంటుంది? చెప్పండి, ఒకరు చెప్పండి. ఆ అమ్మాయి వాళ్ళ అక్కని చంపింది, ఎందుకు చంపుంటుంది? సిస్టర్కి హస్బెండ్ అయింటాడని చంపిద్ది కాదు. ఈవిడ అక్కని చంపితే మళ్ళీ ఫినరల్ చేస్తాం కదా, మళ్ళీ వస్తాడేమో అని వాళ్ళ అక్కని చంపింది. చూసారా, ఇట్లాంటి హేస్టీ డెసిషన్స్. ఇది ఓన్లీ స్టోరీ అవ్వచ్చు మిత్రులారా, బట్ దేర్ ఆర్ పీపుల్. ఇది మన లైఫ్కి రిలేట్ చేసుకుందాం. ఎవరి కోపమో ఇంకొకళ్ళ మీద చూపిస్తూ ఉంటాం మనం. పర్సన్ ఫర్ ద రైట్ రిజల్ట్. డోంట్ లివ్ ఇన్ ద పాస్ట్. దే డోంట్ లివ్ ఇన్ ద పాస్ట్. గతం గతః, జరిగింది అయిపోయింది. నౌ వాట్, ఇవాళ నేను ఏం చేయగలను, రేపటి నుంచి నా యొక్క కొత్త రూపం అన్నది ఎలా ఉండాలి. మై డియర్ ఇంపాక్టియన్స్, మీరు నిన్నటి వరకు ఎలా ఉన్నారో నాకు అనవసరం, నిన్నటి వరకు ఏం పొరపాటు చేసినారో మాకు అనవసరం. కానీ ఆఫ్టర్ ద 2-day వర్క్షాప్ ఎట్ ఇంపాక్ట్ మీలో ఒక మార్పు అన్నది రావాలి. మీ అమ్మ నాన్న చెప్పాలి, అరే మా కొడుకు మా అమ్మాయి ఇంపాక్ట్కి వెళ్ళి చాలా మారు వచ్చినారు, వీళ్ళల్లో మార్పు వచ్చింది అని మీ వాళ్ళు ఎప్పుడైతే చెప్పుకుంటారో వీ ఫీల్ వెరీ హ్యాపీ. గతం గతః, మీరు చేసిన పొరపాట్లన్నీ మర్చిపోండి, మీరు చేసిన తప్పులన్నీ మర్చిపోండి. రివైండ్ చేసుకోవద్దు దయచేసి, ఎందుకంటే తప్పులు చేయకుండా ఎవరు లేరు. నో వన్ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ వరల్డ్. నో వన్ ఈజ్ పర్ఫెక్ట్. నేను కాదు, ఎవరు కాదు పర్ఫెక్ట్. కాబట్టి పర్ఫెక్షన్ కోసం ఎప్పుడు వెళ్ళకండి. ఎస్, లెర్న్ లెసన్స్. దే డోంట్ డ్వెల్ ఇన్ ప్రాబ్లమ్స్. ప్రాబ్లమ్స్లో ఉండిపోరు. చాలామంది సమస్యల్ని ఇందాక చెప్పాను కదా, ఊహించుకుంటారు, పెద్దగా ఊహించుకుంటారు. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి సమస్యకి పరిష్కారం దొరకదు. వీళ్ళు ఎప్పుడు కూడా సమస్యల్లో భాగం కారు, పరిష్కారంలో భాగమవుతారు. హూ ఆర్ ఎమోషనల్లీ ఇంటెలిజెంట్. ఇటలీలో ఒక సంఘటన జరిగిందండి, ఇది వాస్తవ సంఘటన. ఆల్ప్స్ పర్వతాలను ఉన్నాయి ఇటలీలో కదా. ఆ ఆల్ప్స్ పర్వతాల నడుమ ఒక ఊరుంది, స్మాల్ హ్యామ్లెట్. కొన్ని 1000 సంఖ్యలో జనాలు ఉంటారు అక్కడ, అంత మించి ఎక్కువ ఉండదు. ఆ ఊళ్ళో సమస్య ఏంటంటే, నవంబర్ నుంచి ఫిబ్రవరి నెల వరకు ఆ ఊళ్ళో ఎండ పడదు. నో సన్లైట్. ఎందుకంటే ఆ కొండ అడ్డేస్తుంది. ఈ పర్టికులర్గా 3 months ఎండ పడదనమాట. అండ్ దే యూస్ టు ఫేస్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్, హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎండ పడకపోతే చాలా సమస్యలు వస్తున్నాయి. అందరూ అనుకున్నారు ఇది పెద్ద సమస్య, కొండనైతే తవ్వలేం కదా, అంత పెద్ద కొండను తీయలేము, మన వల్ల కాదులే అని జనరేషన్స్ను బట్టి ఆ బాధపడుతూ లైఫ్ని లీడ్ చేస్తూ ఉన్నారు. కానీ ఒక అమ్మాయి డిఫరెంట్గా ఆలోచించింది. షీ వాంటెడ్ టు బీ పార్ట్ ఆఫ్ ద సొల్యూషన్. సమస్యలో ఉండిపోదలుచుకోలేదు ఆ అమ్మాయి. నా ఊరు గురించి నేనేదో ఒకటి ఆలోచించాలి అని ఒక అద్భుతమైన ఆలోచన చేసింది అమ్మాయి. ఖర్చు అయితే ఇది, కానీ ఆ పరిష్కారం అన్నది వచ్చింది. ఏమైంటుందంటారు చెప్పండి? కిలోమీటర్ పైన కొండ, నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఎండ పడదు ఆ ఊళ్ళో, ఛాన్సే లేదు. ఇంకా ఎండ పడాలి అంటే కొండను మొత్తం తొలిచేయాలి, 1 కిలోమీటర్ కొండని. మై డియర్ ఫ్రెండ్, మనసుంటే మార్గం ఉంటుంది. ఎస్, షీ క్రియేటెడ్ ఎ సొల్యూషన్. దిస్ ఈస్ ద ప్లేస్ అండి. ద ప్రాబ్లమ్ మే సీమ్ కాంప్లికేటెడ్ బట్ సొల్యూషన్ మే నాట్. సమస్య పెద్దగా అనిపించవచ్చు కానీ పరిష్కారము పెద్దగా ఉండకపోవచ్చు, సింపుల్గా వచ్చే అవకాశం ఉంది. ఇదండి విలేజ్. బిగనేలా అన్నది విలేజ్. ఆ పక్కన 1000 మీటర్లు అంటే 1 కిలోమీటర్ కొండ. ఆ అమ్మాయి ఏం చేసింది, 26 అడుగుల ఒక అద్దాన్ని కంప్యూటర్ కంట్రోల్డ్ పొజిషనింగ్ సిస్టమ్ని పెట్టి సైంటిస్టులతో ఆ ఊరు ప్రజలతో మాట్లాడి $1,00,000 పని అయిపోయింది. ఓన్లీ $1,00,000 అక్కడ పెట్టింది. ఎస్ మై డియర్ ఫ్రెండ్, ఆ సమస్యకి పరిష్కారాన్ని చూపించింది. హార్డ్లీ $1,00,000 ఊరందరికీ కూడా లైటింగ్ అన్నది ఇచ్చింది. అండ్ దట్ కెన్ బి కంట్రోల్డ్ విత్ రిమోట్ కంట్రోల్. రిమోట్తో అర్థాన్ని మనం మార్చేస్తాం. ప్రతిదీ కూడా సాధ్యమే. ఒక్కసారి దీన్ని కరెక్ట్గా ఉపయోగించగలిగితే
భగవంతుడు 1500 గ్రాముల పదార్థాన్ని పెట్టిండు. ఇట్ ఈస్ సో పవర్ఫుల్ ఇఫ్ యూ కెన్ యూజ్ ఇట్. ప్రశాంతంగా ఆలోచించి చేస్తే ఎస్, మీకు ఏ సమస్య అయినా ఉండొచ్చు ఇవాళ. ఇట్ కుడ్ బి డ్యామ్ ఎనీ ప్రాబ్లం, డోంట్ వరీ అట్ ఆల్. దీన్ని కూల్గా పెట్టుకుంటే మీకు సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అదర్వైజ్ యూ విల్ సఫర్. క్వశ్చన్స్ టు ఆస్క్ యువర్స్. మనం కొన్ని ప్రశ్నలు వేసుకోవాలండి. దిస్ ఈజ్ మై లాస్ట్ స్లైడ్ అండ్ ఐ విల్ ఫినిష్ ఇట్ ఆఫ్. నువ్వు కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. ఎప్పుడు? ప్రతిరోజు వేసుకోవాలి. ఎవ్రీ డే ఇట్ షుడ్ బికమ్ యువర్ హోంవర్క్ ఇన్ ఆర్డర్ టు కీప్ యువర్ సెల్ఫ్ ఇమోషనల్లీ బ్యాలెన్స్డ్. నంబర్ 1, డూ ఐ లిజన్ టు మై ఫీలింగ్స్ బిఫోర్ ఐ మేక్ ఎ డెసిషన్. నేను ఏదన్నా ఒక నిర్ణయం తీసుకునే ముందు నా ఫీలింగ్స్ గురించి నేను ఎప్పుడన్నా ఆలోచిస్తానా? ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల నాకు నష్టాలు ఏమన్నా ఉన్నాయా, లాభాలు ఏమన్నా ఉన్నాయా, లేదా లాభము నష్టము లేని విధంగా నేను ఏమన్నా నిర్ణయం తీసుకుంటున్నానా? దీనికి ఆన్సర్ రావాలి. వాట్ ఎవర్ ఇట్ కుడ్ బీ ఇన్ లైఫ్, మీ యొక్క ఫీలింగ్స్కి మీరు విలువ ఇస్తున్నారా లేదా? దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. యామ్ ఐ ఏబుల్ టు మేనేజ్ మై ఫీలింగ్స్? నా ఫీలింగ్స్ని నేను మేనేజ్ చేసుకోగలుగుతున్నాను. మ్యానిపులేట్ కాదు మిత్రులారా. మ్యానిపులేటింగ్ యువర్ ఫీలింగ్స్ ఇస్ డిఫరెంట్, మేనేజింగ్ యువర్ ఫీలింగ్స్ ఇస్ డిఫరెంట్. యామ్ ఐ ఏబుల్ టు మేనేజ్? నంబర్ 3, డూ ఐ టేక్ ఇన్ టు అకౌంట్ ద ఫీలింగ్స్ ఆఫ్ అదర్స్? ఇది కూడా చాలా ఇంపార్టెంటే. దునియాకే భాడమే నాకేం చేసేది ఉంది, ఒకళ్ళ ఫీలింగ్స్తో నాకు సంబంధం లేదు, నేను చేయాల్సింది చేస్తాను అనడం తప్పవుతుంది. ఇందాక స్టార్టింగ్లోనే హరీష్ చెప్పాడు, రెస్పెక్టింగ్, అండర్స్టాండింగ్ అదర్ పర్సన్ వితౌట్ హర్టింగ్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. చాలామంది సునామీ లక్ష్యాలు పెట్టుకుంటారు. ఏది ఏమైనా సరే నేను సాధించాలి అనుకున్నది సాధించి తీరడమే అన్నది తప్పవుతుంది. సమ్ టైమ్స్ యూ మే హ్యావ్ టు కాంప్రమైజ్ విత్ ద వాల్యూ సిస్టమ్. ఇలాంటి డెసిషన్స్ తీసుకోవద్దు. అదర్స్ ఫీలింగ్స్ని కూడా. రాత్రి బస్సు ఎక్కాను, తెల్లారి 2 గంటలకు మెలకు వచ్చింది బస్సులో. ఒక ఆయన పాటలు పెట్టుకొని వింటున్నాడు. అదేదో ఇయర్ ఫోన్లో పెట్టుకోవచ్చు కదా, ప్రశాంతంగా ఉంది. ఏసీ బస్సు వండుకొని ఉన్నారు అందరూ, ఆ పాటలు వినిపిస్తూ ఉన్నాయి. ఫోన్ వస్తే దిక్కులు పిక్కటిల్లేటట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈజ్ నాట్ వర్రీడ్ అబౌట్ అదర్స్ ఫీలింగ్స్. మేనర్స్ లేకుండా చాలామంది ప్రవర్తిస్తారు. మేనరిజమ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. జపాన్లో రెస్టారెంట్లో కానీ పబ్లిక్ ప్లేసుల్లో కానీ మన టేబుల్లో కూర్చున్న మాట్లాడుతుంటే పక్క టేబుల్ కూడా వినపడకూడదు. దే కన్సిడర్ ఇట్ ఇస్ బ్యాడ్ మేనర్స్. పక్క టేబుల్ వాడికి కూడా వినపడదు. ఎస్, we have no right to hurt the feelings of other people. And 3, 4, are my actions always in tune with my values? నేను ఏదైతే యాక్షన్స్ చేస్తున్నానో వాల్యూస్ కరెక్ట్గా ఉన్నాయా? విలువలు 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 అని మాట్లాడతాం కదా, నేను చేసే పనులు ఏవైతే ఉన్నాయో అవి విలువలతో కూడా ఉన్నాయా? చాలామంది అవతల వాళ్ళకు విలువలు చెప్తూ ఉంటారు, విలువల గురించి, వాళ్ళు మాత్రం పాటించారు. దే డౌట్. ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ అదర్ పీపుల్, నాట్ ఫర్ మీ. ఎంతోమందిని చూసినా వాళ్ళ పేర్లు వస్తుంది. నెవర్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఐఎమ్ ఐ ప్రిపేర్డ్ టు ఆస్క్ ఫర్ ద నెసెసరీ సపోర్ట్, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్. మీకు అవసరం అయినప్పుడు సపోర్ట్ తీసుకోవాలా? సరి అయిన వ్యక్తి దగ్గర సరి అయిన సలహా తీసుకోవాలా? మీకు ఏదైనా అర్థం కాకపోతే ఏమన్నా మీ టీచర్ దగ్గర సలహాలు తీసుకోవాలి. ఆరోగ్యం బాగాలేకపోతే డాక్టర్ గారి దగ్గర సలహాలు తీసుకోవాలి. మీ ఫ్రెండ్షిప్లో ఏమన్నా రిలేషన్లో ఇదేమన్నా అయితే యు ఆర్ సపోజ్ టు సిట్ ఇన్ ఫ్రంట్, ముందు ఎంత కూర్చొని మాట్లాడుకోవాలి. అయ్యా మీకు ఏదన్నా అర్థం కాలేదు ఆ సబ్జెక్ట్లో, మీ సీనియర్ సపోర్ట్ తీసుకోండి. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలి ఉద్యోగానికి, ఆల్రెడీ ఆ ఉద్యోగంలో ఎవరైతే సెలెక్ట్ అయ్యి తెలిసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ సపోర్ట్ తీసుకోండి. మనం అడగడానికి సిగ్గుపడతాం, మొహమాట పడతాం. మై డియర్ ఫ్రెండ్, ఇవాళ నాకు ఏదన్నా క్లారిటీ కావాలి అంటే ఎస్, ఇక్కడ సుధీర్ ఉన్నాడా? సుధీర్ సెంట్రా? సుధీర్, ఓకే. అన్వర్ ఉన్నాడా? లేనన్నా? ఈజ్ లైక్ మై సన్. నాకన్నా చాలా చిన్నోడు, నా బిడ్డ వయసు ఉన్నాడు. ఐ టేక్ హిజ్ అడ్వైస్. ఎస్ సార్, నో నన్న, ఐ టేక్ హిజ్ అడ్వైస్ సమ్ టైమ్స్. నన్న ఇది కొద్దిగా క్లారిటీ ఇవ్వు. ఈజ్ నాట్ ఎన్ ఈజ్ ఎ వెరీ గుడ్ ట్రైనర్. ఈజ్ ఎన్ ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇదే కాలేజ్లో చదివినాడు. సో డియర్ ఫ్రెండ్, దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ సీకింగ్. తెలుసుకోవాలి. 6 ఏళ్ల పసిబిడ్డ దగ్గర కూడా మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఉంటాయి. ఎస్ సార్, నో?
ఉంటాయి. కాబట్టి అది మనం తెలుసుకొని మొదటి గురించి తెలుసుకున్నారు. ఇది నర్సరీలో చెప్పినాను. అంటే ఒక స్టూడెంట్కి ఏదైతే అవసరమో, మన ఎమోషన్స్ మనం మేనేజ్ చేసుకోవడం అనేది ఎంత అవసరమో, మీకు సంబంధించి మీకు భవిష్యత్తులో ఉపయోగపడేటట్టుగా ఎంతవరకు కావాలో అంతే చెప్పాను. అండ్ ఐ రిక్వెస్ట్, నా రిక్వెస్ట్ ఏంటంటే, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మీద మంచి మంచి బుక్స్ ఉన్నాయి. ఐ వాంట్ యూ టు గో త్రూ ఇట్. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఈ సబ్జెక్ట్లో ఆరి తేరుతామో, మీకు భవిష్యత్తులో ఎదుగుదలకు ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే వాటిని ఎదుర్కొనే దమ్ము మీకు వస్తుంది మిత్రులారా. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ ఐ ప్రే గాడ్ దట్ He bless you with great amount of emotional intelligence. May God bless you. Thank you very much for your presence and participation. God bless you and God bless Impact. Thank you very much. Jai Hind.